నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత బీఆర్ఎస్ పార్టీ పాలనలో వాళ్ళు చేసినటువంటి స్కామ్లు, వాళ్ళు చేసినటువంటి పాపాలు, అంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ అండదండలతో చెలరేగిపోయినటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే, ఒకటి తవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి స్కాములు చూస్తూ ఉంటే నిజానికి బైర్లు గమ్ముతున్నాయి కళ్ళన్నీ కూడా. అంటే ఇది ఎవరిని వదిలిపెట్టాలి, ఆఖరికి గొర్రెల్లో స్కాము, బర్రెల్లో స్కాము, ఇరిగేషన్లో స్కాము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరికి హాస్పిటల్ పాలై ఆపరేషన్ చేసుకున్నటువంటి పేషెంట్ల డబ్బులు కూడా నొక్కేసి దాంట్లో కూడా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా స్కామ్లకి పాల్పడి పెద్ద ఎత్తున ఒక మాఫియా లాగా తెగబడి మరీ పేషెంట్ల డబ్బులు నొక్కేశారు. అంటే ఎంత విచ్చలవిడితనము, ఎంత బరితెగింపు అర్థమవుతుంది. సో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పుడు ఆ హయాంలో జరిగినటువంటి అన్ని స్కామ్లు ఒకటొకటి తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి చెక్కుల పంపిణీలో ఆనాడు ఎట్లా ఇచ్చేశారో ఆ గోల్మాల్ బయటకు వస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు అతిపెద్ద చర్చ తెలంగాణలో జరుగుతుంది. అంటే గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో పాపాల చిట్టాలాగా ఒకటొకటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఒక హార్ట్ సర్జరీ జరిగినటువంటి పేషెంట్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా నొక్కేసినటువంటి వైనం చూస్తూ ఉంటే ఎంత మేర వాళ్ళు ఇవాళ దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీలో గోల్మాల్ జరిగినటువంటి వ్యవహారాన్ని సూర్యాపేటలో వెలుగు చూస్తుంది. అంటే ఎట్లా చేశారు వీళ్ళంతా అంటే కూడా ఖచ్చితంగా చెక్కుల పంపిణీలో చేతివాటం చేశారు, ఫేక్గా క్రియేట్ చేశారు. అప్పట్లో గత బీఆర్ఎస్ పాలనలో మొత్తం చెక్కులను లబ్ధారులకు వెళ్లకుండా పేర్లు మార్చి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఆ డబ్బుల్ని దండుకున్నటువంటి వైనం ఇప్పుడు కోదాడలో బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా తప్పుడు తేదీలతోటి దాదాపుగా 50కి పైగా చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కులను అక్రమంగా పేషెంట్లకు అందకుండా ఆ లబ్ధారులకు వెళ్లకుండా దుర్వినియోగం చేసినటువంటి ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూస్తోంది. అంటే ఇదంతా కూడా అప్పట్లో జరిగినటువంటి మాఫియా లాగా తెగబడారు. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ పిఏ మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపించినట్టుగా పక్కదారి పట్టించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సహజంగా సీఎంఆర్ఎఫ్ ఎప్పుడు ఇస్తారంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చేయించుకున్నటువంటి వైద్యం సంబంధించి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకు సాయం చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు అప్లికేషన్స్, బిల్స్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సీఎం ఎమ్మెల్యే త్రూగా అదంతా నడుస్తుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అప్లై చేస్తే వస్తుంది. కానీ అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఏలు భారీ ఎత్తున చేతులు మార్చుకున్నట్లుగా ఫేక్ సర్టిఫికేట్లన్నీ పెట్టి సీఎంఆర్ఎఫ్ అప్లై చేయించి చెక్కులను వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు పేర్లతో వేర్వేరు తేదీలతో కొంత రిలీజ్ చేయించినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనంతా ఆసరాగా చూపించి డబ్బులు డ్రా చేసినట్టుగా మొత్తం కేటగాలు అందరూ కొట్టేసినట్టుగా అందరూ అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మునుగాల మండలం పరిధిలో ఒక గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హస్తం కూడా ఉందని, నకిలీ ధృవపత్రాలను సృష్టించి కూడా ఆయనే అని ఆయన గత ఎమ్మెల్యే పిఏగా తనకున్నటువంటి పరిచయంతో సచివాలయంలో ఉన్నటువంటి కొందరు ఉద్యోగాలు కూడా మ్యానిపులేట్ చేసి తమ స్నేహితులతోటి ఫేక్ తేదీలు, ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇష్యూ చేయించి మొత్తం అంతా కూడా నగదును పంచుకున్నటువంటి పరిస్థితి. సో అంటే ప్రభుత్వ ధనాన్ని ప్రజలకు అందకుండా, లబ్ధారులు అందకుండా దుర్వినియోగం చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సెక్రటరియట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒకరితో పాటుగా ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసినటువంటి వ్యక్తితో పాటుగా అంటే ఎవరెవరు డబ్బులు పంచుకుంది వ్యవహారం అంతా కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని సీరియస్గా విచారణ చేస్తున్నారు. మరోవైపు తీగలాగితే డొంక కదిలినట్టుగా అతిపెద్ద స్కామ్ కింద ఇది వెలుగు చూస్తుంది. దాదాపుగా వందలాది చెక్కులు, లక్షలాది రూపాయలు చేతులు మారినట్టుగా పెద్ద ఎత్తున అందరూ పంచుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఆ బాధితుడు ఏం మాట్లాడుతారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస నగర్లో ఉంటాం. 22లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. తర్వాత హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. అప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పెట్టుకోమన్నాడు, అప్లికేషన్ పెట్టాము, మొత్తం బిల్స్ అన్ని వాళ్ళకే చెప్పాము. తర్వాత ఒక 5-6 నెలలు పడుతుందని చెప్పిండు. 5-6 నెలల తర్వాత వెళ్తే ఇంకా రాలేదన్నాడు. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం పట్టింది. సంవత్సరం పట్టినా ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అయినాక ఇస్తామన్నారు. అయితే ఎన్నిసార్లు పోయినా రాలేదని చెప్తున్నారు తప్ప అది వచ్చిందని కూడా చెప్పలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయన ఓడిపోవటం, మళ్ళీ మేడం గారు కొత్తగా రావటం, గెలిచిన తర్వాత వీరి దగ్గరికి వెళ్ళాను. వీరి దగ్గరికి వెళ్ళినప్పుడు వీరు ఏమంటారంటే అది పాత రికార్డు మా దగ్గర లేదు, అది ఆయన దగ్గరే ఉందంటే ఆయన చెప్పలేదు మాకు, మీరు అక్కడికే సీఎం ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత ఈమె ఇక్కడ వీళ్ళని అంతా చూసినా కూడా రాలేదు. సరే ఇక్కడ ఉన్న కార్యదర్శి వాళ్ళ ఈ మేడం గారి పిఏ ఏమన్నారంటే హుజూర్నగర్ గారికి ఏమన్నా ఉన్నది పోయిందో ఏమో అని చూద్దామని దేవులాడినారు.
ఎవరైనా తర్వాత కూడా దొరకలేదు. తర్వాత ఒక రోజు ఆ మేడం గారిని కలిసాం, ఎమ్మెల్యే గారిని కలిస్తే మేడం గారు ఏం చెప్పింది, మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి పరిశీలన చేయండి అని అంటే, అప్పుడు హైదరాబాద్లో మొత్తం సార్ పిఏ ఆయన అక్కడ ఎంక్వైరీ చేస్తే మన నెంబర్తో సహా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే మొత్తం చెక్కు ఎప్పుడో అయినట్టుగా ఉన్నది. అది ఆగస్టు 2030 చెక్ అయింది. తర్వాత అది డ్రా అయింది కూడా 2023 ఏప్రిల్ 19వ తారీఖు డ్రా అయింది. అంటే ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే డ్రా అయింది. అది అంత మొత్తం 1,50,000 డ్రా అయింది. 1,50,000 డ్రా అయితే ఎట్లా డ్రా అయింది అని అంటే, అప్పుడు SBIలో జగ్గయ్యపేట బ్రాంచ్లో డ్రా అయింది. జగ్గయ్యపేట మనది తెలంగాణ కాదు, ఆంధ్ర. అయితే ఎవరి పేరుతో డ్రా అయిందని తెలిస్తే గడ్డం వెంకటేశ్వరరావు, ఆయన బోదాడ, అతని పేరుతో డ్రా అయింది. ఆయన్ని ఎంక్వైరీ చేస్తే అది నా పేరుతోనే వచ్చింది అన్నాడు. నీ పేరు ఎలా వస్తుంది, ఎట్లా, నువ్వు ఆంధ్రవాడిమో తెలంగాణ కదా, ఈ చెక్ ఇక్కడ మారాలి కానీ అక్కడెక్కడ మారుతుంది అంటే, అప్పుడు ఆయన నక్కిలిపడి లేదు మేము నలుగురు ఉన్నాం, నేను ఒక్కడిని కాదు, వాళ్ళందరూ కలిసి మార్చుకున్నాం అని చెప్పాడు. అప్పుడు దాంట్లో ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. దాంతో మాజీ ఎమ్మెల్యే సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందరూ కలిసి ఇట్లా మార్చమని చెప్పారు. అయితే మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక మేము లాభం లేదని చెప్పేసి సిఐ గారి దగ్గరికి వెళ్ళాం. కోవాడ సిఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఈ అప్లికేషన్స్ ఇవన్నీ చూసి అప్పుడు ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వాళ్ళని ఎంక్వైరీ చేసిండు. పట్టుకొస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత బ్యాంక్ వాళ్ళకు కూడా ఆయన రాస్తే వాళ్ళు ఆయన పేరుతోనే మార్చినట్టుగా వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది కేసు అయింది. ఆ కేసు వాళ్ళందరినీ తీసుకొచ్చిండు, కేసు పెట్టిండు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇంకా ఏమైతే మనకు తెలియదు. అయితే ఇంత చేసినా మరి నాకే ఇట్లా జరిగింది తెలిసిన వ్యక్తిగా అంటే, మరి ఇంకా సామాన్యుడికి, ఈ రేసౌదు రానుడికి ఇంకెన్ని చెక్కులు మారినాయో. అయితే ఇప్పుడు చాలా మంది మొన్న మేడం గారి దగ్గరికి వచ్చి నాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళంతా అంటున్నారు. దీని మీద బాగా ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయించాలి, చాలా కుంభకోణం జరిగింది. సో ఇట్లా కోదాడలో అతి పెద్ద CMRF సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే మొత్తం కుమ్మక్కై మాఫియా లాగా బరితెగించి ఇప్పుడు చాలామంది చెక్కులను కూడా పేరు మార్చి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అదంతా కూడా డబ్బులు రిలీజ్ చేసి నొక్కేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు రంగులు దిగిన తర్వాత తీగ లాగితే డొంగ కదిలిందన్నట్టుగా మొత్తం వ్యవహారం అంతా బట్టబయలవుతుంది. ఇంకా ఎన్ని చెక్కులను ఇట్లా డ్రా చేశారు, ఎంత అమౌంట్ ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. అంటే పేషెంట్లేమో కాళ్ళు గాలేలాగా మాకు ఇంకా రాలేదని ఎమ్మెల్యేల చుట్టూ వాళ్ళ PL చుట్టూ తిరుగుతూ ఉంటే, చిన్న సీన్ కట్ చేస్తే ఇప్పుడు వ్యవహారం అంతా బట్టబయలైంది. అతిపెద్ద మాఫియా లాగా ఇప్పుడు CMRF సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా మొత్తం బయటపడుతోంది. లక్షలాది రూపాయలు ఇప్పుడు మొత్తం అప్పనంగా నొక్కేసినటువంటి పరిస్థితిలాగా కనిపిస్తుంది. సో మొత్తం ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. అంటే ఇంకా ఎన్ని చెక్కులు ఉన్నాయి, ఎట్లా వీళ్ళు నొక్కేశారు, ఏ విధంగా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారు. చూడండి, ఈయన పేరేమో గడ్డ వెంకటేశ్వరరావు అయితే గడ్డం వెంకటేశ్వరరావు పేరుతో క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు అతి పెద్దగా ఇప్పుడు 1,50,000 రూపాయలు ఈయన ఒక్క వ్యవహారంలో నొక్కేశారంటే ఇంకా ఎంతమంది పేర్లతోటి ఎన్ని ఫేక్ సర్టిఫికేట్లు, ఎన్ని చెక్కులు మాయమైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపుగా లక్షలాది రూపాయలు ఇది ఒక పెద్ద మాఫియా లాగా మొత్తం అంతా కూడా ఒక 4 వ్యక్తులు కలిసి డిస్ట్రిబ్యూట్ చేసుకుని మొత్తం బొల్ల మల్లయ్య యాదవ్కి సంబంధించినటువంటి అప్పటి ఎమ్మెల్యే PA చేసినటువంటి ఆగడాలుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా CMRF సంబంధించినటువంటి స్కామ్ మీద మీకు ఏమనిపిస్తుంది? అంటే గత BRS పాలనలో ఇంకా ఇటువంటి స్కామ్లు ఎన్ని జరిగి ఉంటాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.